హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో కాలభైరవుడి గురించి ఎవరికి తెలియని నిజాల గురించి తెలుసుకుందాం. కాలభైరవుడిని పూజిస్తే సకల గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. హిందూ దేవతలలో భైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహ బాధలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుణ్ణి కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీ క్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడయి సంచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, ఆతిథ్యమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్ని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. భైరవుడు నాగుల్ని చెవిపోగులుగా, దండలకు, కాలికి మరియు యజ్ఞోపవీతంగా అలంకరించబడి ఉంటాడు. ఇతడు పులి చర్మాన్ని, ఎముకల్ని ధరిస్తాడు. ఇతని వాహనం శూనకం. కాలభైరవుడు మనకి వివిధ క్షేత్రాలలో 8 రకాలుగా కనిపిస్తాడు. 1వది అశితాంగ భైరవుడు, 2వది సంహార భైరవుడు, 3వది రూరు భైరవుడు, 4వది క్రోధ భైరవుడు, 5వది కపాల భైరవుడు, 6వది రుద్ర భైరవుడు, 7వది భీషణ భైరవుడు మరియు 8వది ఉన్మాత భైరవుడు. పరమశివుణ్ణి అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురి అయి భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుడి తలలని ఖండించమని ఆదేశిస్తాడు. వెంటనే భైరవుడు శివుడిని అవమానించిన బ్రహ్మదేవుని 5 శిరస్సులలో ఒకదానిని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడటానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి కపాలమును చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెబుతాడు. చివరకు ఆ కపాలం కాశీనగరంలో పడటం వలన ఆ నగరంను బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం క్లం క్లీం రం హ్రీం రూం వం అపదుద్ధరణాయ అజాలమలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దుఃఖ దరిద్ర విద్వేషణాయ ఓం హ్రీం మహాభైరవాయ నమః. మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథి, పౌర్ణమి రోజులలో ఆరాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ యంత్రం. కాలభైరవ రూపు. స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రాన్ని శనిదోషం ఉన్నవారు, శని దశ, ఏళ్నాటి శని ఉన్నవారు, పనులు ఆటంకాలు కలుగుతున్నవారు, శని సంబంధ వృత్తి, ఉద్యోగాలలో రాణించాలనుకునేవారు, ధనాభివృద్ధి కొరకు యంత్రాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకొని పూజించు వారికి ధనాభివృద్ధితో పాటు శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. పిల్లలకు చదువులో శ్రద్ధ తగ్గుతున్న, దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు కాలభైరవ రూపు ధరించటం మంచిది. కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం. ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకవిల్వం శివార్పణ అని శివరాత్రికి మన ఊళ్ళల్లో గుళ్ళో పాటతో కాలభైరవుడి పరిచయం అవుతుంది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడిగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనలలో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తు శివుడే కాలభైరవుడయి సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అనేక దేవాలయాలలో కాలభైరవ విగ్రహం ఉంటుంది. ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్రశాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్రమూర్తిగా మనకి తెలుసు. కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలన్నీ అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం. కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు అనేక సంవత్సరాలు కాలభైరవ ఆలయంలో సాధన చేసినట్లు ఆ పీఠంలో ఆ సమయంలో ఉన్న సాధకులు తెలిపారు. కాలభైరవుణ్ణి నేపాల్ ప్రాంతాలలో, హిమాలయాలలో ఎంతగానో పూజిస్తారు.
కాఠ్మండు నగరం మధ్యలో ఉన్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీంకోర్టుగా పరిగణించబడేది. ఆ విగ్రహం ముందు ఎవరైనా అబద్ధం చెబితే సజీవులై ఉండలేరని నమ్మకం. ఇటువంటిదే కాణిపాకంలో వినాయకుని గురించి కూడా మనం వినవచ్చు. ఆధునిక యుగంలోనూ కొన్ని విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన పేరుకి తగ్గట్టు ధన సమృద్ధిని, రుణ విముక్తిని ఇస్తాడు. అన్నిటికన్నా ముఖ్యం, జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడు, కారకుడు. బీజాక్షరాలతో ఉన్న మూలమంత్రాలు ఎలా అంటే అలా పఠించకూడదు. ముఖ్యంగా చేతబడి, బాణమతి, చిల్లంగి లాంటి క్షుద్ర పూజలకు గురి అయినట్లు ఎవరికైనా అనిపిస్తే కాలభైరవ దర్శనం చేసుకొని నిత్యం భైరవాష్టకం చదవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజులలో అలాంటివి ఇంకా చేసేవాళ్ళు ఉన్నారా లేరా నాకు తెలీదు, కానీ నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆకలి లేకపోవడం, నిద్రలో లోయలోకి పడినట్లు భ్రాంతి కలగడం, అశుభంగా ఉన్న ప్రాంతాలు కలలోకి కనిపించడం, కారణం లేకుండా కోపం, బాధ కలగడం వంటి మానసిక ఆందోళన ఉన్న వారికి ఈ కాలభైరవాష్టకం నిత్యం పారాయణం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు అని తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.